అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మత్స్యకార గ్రామాల్లో సుబ్బరాజుకు బ్రహ్మరథం పట్టారు. తీర ప్రాంత గ్రామాలైన పల్లం, నీలరేవు, చిరయానం, గచ్చకాయల పోరలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్లు ఆయన గజమాలలతో సత్కరించగా మహిళలు మంగళహారతులిచ్చారు. రాష్ట్రంలో కూటమి గాలి వీస్తుందని సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ గాలికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు దోచుకో దాచుకో అన్నట్లుగా వ్యవహరించి కోట్లు కొల్లగొట్టారని సుబ్బరాజు మండిపడ్డారు. ఆ పట్టాలు కూడా చేసి మీరు ఓట్లు వేయకపోతే ఇవ్వమని చెప్తారు. అది నగ్గే పార్టీ కాదు, సర్దుకుని వెళ్ళిపోయే పార్టీ కాబట్టి 100% మా పార్టీ అధికారంలో అవన్నీ తీసుకుంటాం. నా డబ్బులు కూడా ఆల్రెడీ 2 సంవత్సరాలు మీకు ఒక వచ్చినాయి. ఇంకా 5-6 నెలల వరకు జరుగుతుంది. ఆ డబ్బులన్నీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎటువంటి అదేవిధంగా ఓఎన్జీసీ రిలయన్స్ పైప్ లైన్ మధ్య కొత్తగా ఒక శాంక్షన్ అయింది. 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. అది కూడా తప్పకుండా మీ అందరికి ఇప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇప్పుడు రెట్టింపు సంక్షేమం మీ అందరికీ కూడా మరి బీసీలకి డిక్లరేషన్ ఇచ్చి మీ అందరికీ మరి బీసీ క్లబ్లకి మీ అందరికీ నామంలో అందించేవాళ్ళం, పొలంలో అందించేవాళ్ళం, బోర్డులకి మరి ఎక్స్పెక్ట్ కానీ మొబైల్స్ కానీ అన్నింటికీ కూడా సబ్సిడీ లోన్లు ఇచ్చాం.